ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. భద్రాచలం అంటే భక్తికి పరాకాష్ట. గోదావరి తీరంపై వెలిసిన ఈ పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ శ్రీరామనవమి రోజున జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం, తరువాతి రోజు జరిగే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. పట్టాభిషేకం అంటే రావణ సంహారం తర్వాత అరణ్యవాసం ముగించి అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరాముణ్ణి రాజ్య సింహాసనంపై అధికారికంగా ఆరాధించి రాజ్యాభిషేకం చేయడం పట్టాభిషేకం. ఇది ధర్మ విజయం, సత్య సాధన, అహంకార నాశనం యొక్క ప్రతీక. పట్టాభిషేకం అంటే రాజ్యాభిషేకం. రాజును సింహాసనంపై అధికారికంగా ప్రతిష్ఠించి రాజ్యాధికారాన్ని అప్పగించే దివ్య కర్మ. భద్రాచలం వంటి క్షేత్రాల్లో ఇది ఆగమశాస్త్రం ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ముందుగా యజ్ఞశాలలో పుణ్యాహవాచనం చేస్తారు. ఈరోజు శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవం విజయవంతంగా జరగాలని సంకల్పం చేస్తారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో వాతావరణం పవిత్రమవుతుంది. స్వామివారికి పవిత్ర నదీ జలాలు, పంచామృతం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, సుగంధ ద్రవ్యాలు, పుష్ప జలాలతో అభిషేకం చేస్తారు. వేద ఘోషల మధ్య ఈ అభిషేకం జరుగుతుంది. ఇది రాజుకు పవిత్ర స్నానం చేయించడం అనే భావం. అభిషేకం అనంతరం స్వామివారిని నూతన పట్టు వస్త్రాలతో అలంకరిస్తారు. బంగారు కిరీటం, రత్నాభరణాలు ధరింపజేస్తారు. సీతమ్మ వారితో కలిసి రాజసింహాసనంపై ప్రతిష్ఠింపజేస్తారు. ఈ సమయంలో ముఖ్యంగా పట్టాభిషేక శ్లోకాలు, పురాణ వచనాలు పారాయణం చేస్తారు. రాజ్యాధికార సూచకంగా కిరీటాలు ధరింపజేయడం, రాజదండం, అధికార చిహ్నం సమర్పించడం జరుగుతుంది. ఇది ధర్మం సింహాసనంపై స్థిరపడిందనే సంకేతం. నాదస్వరాలు, మంగళ వాయిద్యాలు ఘనంగా మోగుతాయి. వేద పండితులు ఆశీర్వచనాలు పలుకుతారు. భక్తులు జై శ్రీరామ నినాదాలతో ఆనందం వ్యక్తం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పట్టాభిషేకం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ జరుగుతుంది. ఈ సందర్భంగా అన్నదానం కూడా నిర్వహిస్తారు. శ్రీరామ పట్టాభిషేకం కేవలం ఉత్సవం మాత్రమే కాదు, అది మన జీవితానికి మార్గదర్శకం.